హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అయికుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాఫర్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మల్టీగ్రెయిన్స్ పిండి ప్రిపేర్ చేసి దానితో జావ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం కావలసిన చిరుధాన్యాలన్నీ మీకు ఒక్కొక్కటిగా క్వాంటిటీతో సహా చెప్తాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ జావ హెల్త్కి అయితే చాలా మంచిది. అన్ని రకాల పోషకాలు ఉన్న జావ ఇది. రోజు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇప్పుడు ఈ జావ కావలసిన పిండి ప్రిపేర్ చేయడానికి ఏమేం కావాలో చూడండి ఫ్రెండ్స్. ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో 1 కేజీ రాగులు తీసుకోవాలి. ఆ బౌల్లో వేసుకోవాలి. అలాగే 1/2 కేజీ గోధుమలు తీసుకోవాలి. రెండు బాగా మిక్స్ చేయాలి. అలాగే 1 కేజీ కొర్రలు, మిల్లెట్స్ అంటారు కదా, ఇది కూడా తీసుకుని ఇది కూడా మిక్స్ చేయాలి. బాగా కలపాలి, మొత్తం అంతా కలిసేలాగా. అలాగే సోయాబీన్స్ 1/2 కేజీ తీసుకోవాలి. ఇవి కూడా అందులో కలిపి బాగా మిక్స్ చేయాలి. అలాగే 1/2 కేజీ సజ్జలు తీసుకోవాలి. ఇవి కూడా బాగా కలపాలి. అలాగే 1/2 కేజీ జొన్నలు తీసుకోవాలి. ఇవి కూడా వేసి బాగా కలపాలి. అలాగే 1/2 కేజీ బార్లీ తీసుకోవాలి. అలాగే 1/2 కేజీ మొక్కజొన్నలు, ఇవి కూడా వేసి బాగా కలపాలి. అలాగే 1/4 కేజీ రాజ్మా, కిడ్నీ బీన్స్ అంటారు కదా ఫ్రెండ్స్, ఇది కూడా వేసి బాగా కలపాలి, మొత్తం అన్నీ కలిసేలాగా. అలాగే 100 గ్రాముల మెంతులు, ఇవి కూడా కలిపి 50 గ్రాముల యాలక్కాయలు కూడా వేసి బాగా కలపాలి. ఇవన్నీ కలిసేలా బాగా కలిపి ఒక 4 గంటల పాటు మంచి ఎండలో పెట్టాలి. ఒక క్లాత్ మీద వేసి మొత్తం బాగా ఎండేలా కలిపితే ఇలా తయారవుతాయి. వీటిని మిల్లుకి పంపించాలి ఫ్రెండ్స్. మొత్తం అంతా కలిపి 5 కేజీల మీద 400 గ్రాములు వస్తాయి. ఒక 11 వస్తువులు అయితే ఉన్నాయి కదా. ఇలాగా మిక్సీకి పంపిస్తే ఇలాగైతే పిండి రెడీ అవుతుంది. దీన్ని ఒక చిన్న బౌల్లో వేసుకుని వాటర్ వేసి కలపాలి. జావ ప్రిపరేషన్కి బాగా కలపాలి. వాటర్ వేసి మొత్తం ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి అందులో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని 2 స్పూన్లకి 2 గ్లాసులు వాటర్ సరిపోతుంది ఫ్రెండ్స్. వాటర్ వేసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక 1/2 స్పూను పింక్ సాల్ట్ వాడాలి. పింక్ సాల్ట్ వాడితే మంచిది ఫ్రెండ్స్. వేసి కలుపుకున్న మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. ఒక బాయిల్ వచ్చే వరకు జావని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బాయిల్ చేయాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఫ్రెండ్స్. బాగా కలుపుతూ బాయిల్ చేయాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసేయాలి. అంతే ఫ్రెండ్స్, జావ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ జావలోకి మనకిష్టం అయితే బాగా చిలికిన మజ్జిగ
ఒక అర గ్లాసు కలుపుకోవాలి. కలుపుకుని ఇందులోకి కీర, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, నిమ్మబద్ద ఇవన్నీ కలుపుకుని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా యమ్మీగా ఉండే జావా తాగొచ్చు మనం. ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కీర ఒక 2 చుక్కలు పిండుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. చాలా యమ్మీగా ఉండే జావ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన క్వాంటిటీలో అన్ని వస్తువులు తీసుకుని ప్రిపేర్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 2 months వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ పిండి అయితే పాడవదు. హెల్త్కి అయితే చాలా మంచిది ఈ జావా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.